మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తన భర్తే తనకి కాలయముడయ్యాడు. తన భర్త న్యూడ్ కాల్స్ చేపిస్తూ భార్య దగ్గర అక్రమ సంపాదన చేసేందుకు ఆయన కొన్ని యాప్స్ని యూజ్ చేసి ఆమె పాలిట కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే భర్త ఈ విధంగా చేయడంతో ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. బట్ పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోవడంతో తిరుపతి ఎస్పీ ఆఫీస్ని ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. బాధిత మహిళ మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మండలము, ఎవరిని వివాహం చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది వివాహం? మాది ఆర్సీపురం మండలం అండి. నా పేరు శ్రీదేవి, మా ఊరు కొత్త కండ్రిగా. మా ఆయన మా రిలేషన్లోనే పెళ్లి చేసుకున్నాను. నేను అరేంజ్ మ్యారేజ్ అండి మాది. ఈ కోవిడ్ టైం నుంచి మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల ఒక యాప్ అనేది సజెస్ట్ చేశాడు. ఇందులో మాట్లాడితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్నాడు. కొంతకాలం మనీ పరంగా కొంచెం బాగా వచ్చాక అవసరం లేదు, ఇంకా ఆపేద్దాము, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు అని నేను అన్నా. అప్పటికి గొడవ పడి కొట్టి తిట్టి చేపిస్తా అన్నాడు. అన్వోన్ పర్సన్ ఎవరో రీసెంట్గా ఒక అన్వోన్ పర్సన్ వీడియో 1.5 వీడియో అనేది బయట పెట్టాడు. ఆ వీడియో బయట వచ్చినప్పటి నుంచి నీ వల్లే నా పరువు పోయింది, నాకు అవసరం లేదు నువ్వు అని ఇంట్లో నుంచి తరిమేశాడు. అంతవరకు డబ్బు నగలు అన్నీ ఆయన దగ్గరే పెట్టుకొని ఉన్నాడు. నాకు కనీసం నా పిల్లలు కూడా నాకు చూపించడం లేదు. మొదటగా ఇద్దరు పిల్లలు అంటున్నారు, మీ ఆయన ఏం చేసేవారు? మా ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తారు. అంటే ఏ టైంలో మిమ్మల్ని ఆ యాప్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయించేవారు? కోవిడ్ టైంలో. ఎప్పుడు చేయించాడమ్మా? కోవిడ్ స్టార్టింగ్ నుంచే అండి. అంటే ఏంటి ఆ యాప్లో ఏం చేస్తారు అసలు మామూలుగా? న్యూడ్ కాల్స్ ఉంటాయి, నార్మల్ కాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఓకే, అంటే అది ఎవరికి చేస్తారు? అది అవతల పర్సన్ మనం నచ్చితే కాల్ చేస్తారు. ఓకే, చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే న్యూడ్ కాల్స్, లేదంటే నార్మల్ టాకింగ్సే ఉంటాయండి. ప్రతి ఒక్క కాల్ ఉంటుంది న్యూడ్ కాల్. అంటే మీకు దానివల్ల ఇన్కమ్ ఎట్లా వస్తుంది? సేమ్ బ్యాంక్కి అడిక్ట్ అయిపోతాయండి. అక్కడి యాప్ నుంచే బ్యాంక్కి, మన బ్యాంక్ ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఇస్తే బ్యాంక్లోనే ఇచ్చేస్తారు డబ్బులు, అంతే. సో అది మీ భర్త మీ దగ్గర చేయించాడా? అవునండి. అంటే మీరు దాన్ని అపోజ్ చేయలేదా? ఎందుకు నా దగ్గర ఇలాంటివి చేపిస్తున్నా? చేయలేదు సార్, చేశాను. చేయకపోతే మనం ఇంకా చచ్చిపోవాలా, లేదు నేను చచ్చిపోతాను, నువ్వు చేయాల్సిందే, కొంచెం మనీ పరంగా మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని చెప్పాడు. ఎన్నేళ్ల కాలం పాటు ఇలాంటి? 2-3 years 4 years నుంచి చేస్తానే ఉన్నాను. అంటే ఆ డబ్బులు, వచ్చిన డబ్బులు మీకు ఇచ్చేవాళ్ళ లేకపోతే ఆయన? మా ఆయనే తీసుకునేవాళ్ళు. మొత్తం 18 లక్షల రూపాయల డబ్బుతో 20 సారాల బంగారు అండ్ డబ్బులు మొత్తం ఆయన దగ్గరే ఉంది. ఏది నా దగ్గర లేదండి. మొన్న డివోర్స్కి నువ్వు నాకు అవసరం లేదని వదిలేశాక డివోర్స్ నోటీస్ పంపించాను, నా లైఫ్ నేను చూసుకుందాం అనేసి. పిల్లల్ని చూడక 2 months అవుతుంది. స్కూల్ దగ్గరికి వెళ్ళాను, డివోర్స్ నోటీస్ పంపించేశాను కదా, నా పిల్లల్ని నేను చూసేదానికి వెళ్తే ఏంటి, తల్లో రక్తం వచ్చేలా కుట్లు పడేలా కొట్టారు, ఇక్కడంతా కొట్టారు. మళ్ళీ అక్కడి నుంచి బలవంతంగా ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ ఊరు కాడ చెట్టుకు కట్టేసి మరి అక్కడ కొట్టారు. మెడలో ఉండే చైన్లు అన్నీ తెంపుకునేంటున్నారు. దీనికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. మా అమ్మ ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అంటే దాంట్లో నుంచి ఎంత 18 లక్షల పైన సంపాదించారు? అవునండి. ఆ డబ్బులు మీ దగ్గర అసలు ఏం లేదు, నా దగ్గర కనీసం ఫోన్పే అకౌంట్ కూడా నా దగ్గర లేదు. అన్నిటికీ ఆయన నెంబర్సే ఉంటాయండి. అంటే మీరు మొదట్లో ఇష్టపడి చేశారు, మళ్ళీ ఎందుకు మీకు ఆయనకి గొడవలు వచ్చాయి? ఇష్టపడి ఏ అమ్మాయి చేయదండి, కష్టంగానే చేస్తా. ఇష్టపడి ఎందుకు చేస్తాను, ఇంకేం చేయాలి, నాకు నా భర్త కావాలి, అప్పుడు నాకు కావాలి, ఇంకా ఆయన చచ్చిపోతానంటే ఇంకేం చేయాలి, కంపల్సరీ చేయాల్సి వచ్చింది. కొంచెం మెరుగుపడ్డాక ఆర్థిక పరంగా కొంచెం సెటిల్ అయ్యాక అవసరం లేదు అని చెప్పాను. అప్పుడు కొట్టాడు, చేపించాడు. సో అప్పటి నుంచి మీతో మాట్లాడడం లేదా? లేదండి, ఏమంటే ఏమంతవరకే మాట్లాడతాడు. ఓకే, సో ఏంటి ఆ తర్వాత ఏం చేశారు? కంప్లైంట్ ఇచ్చారు?
కంప్లైంట్ ఇచ్చాను సార్. అక్కడి నుంచి కొట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ కానిస్టేబుల్ ఒక ఆయన రాంగ్ మెసేజ్ వాట్సాప్ నెంబర్ తీసుకొని మెసేజ్లు అసభ్యకరమైన మెసేజ్లు అన్నీ చేస్తున్నాడు. నీకు నచ్చితే ప్రొసీడ్ అవుతాను, మీతో మాట్లాడాలి, బయట కలుస్తారా అని చేస్తున్నాడు. నేను న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే మళ్ళీ వీళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? పైన మీరు ఉన్నతాధికారులకు ఏమైనా కంప్లైంట్ చేశారా? చేశాను సార్. అక్కడ ఎస్ఐ సార్కే చెప్పాను, మీడియా వాళ్ళకి కూడా చెప్పాను. ఆ రోజు ఒక్కరోజు ఫోన్ చేశారు ఎస్ఐ సార్, కనుక్కున్నారు అంతే. నా కేసు మీద అయితే ఎవరు ఏం స్పందించడం లేదు. మీ భర్త పైన కంప్లైంట్ ఇచ్చారు కదా, సో అప్పుడైనా వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అక్కడి నుంచి రెస్పాండ్ అవుతున్నారో అవ్వలేదో నాకైతే తెలియడం లేదు సార్. నాకైతే ఏ ఫోన్స్ రావడం లేదు, పిలిపించడం లేదు మమ్మల్ని స్టేషన్కి. కనీసం పిల్లలన్నా చూసుకోవాలని అనిపిస్తుంది సార్. పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు సార్, నా దగ్గర లేదు సార్ పిల్లలు కూడా. అంటే మీకు కంప్లీట్గా చూపించడం లేదు, మీకు వాళ్ళకి సంబంధం లేని విధంగా దూరం పెట్టారు. అవును సార్. సో ఏం చేయబోతున్నారమ్మా ఫైనల్గా? ఇక్కడన్నా న్యాయం జరుగుతుందని ఎస్పీ ఆఫీస్కి ఒక కంప్లైంట్ లెటర్ తీసుకొచ్చాను సార్. 2-3 డేస్ నుంచి తిరుగుతున్నా. వీళ్ళు కూడా సార్ లేరు, మీటింగ్స్కి వెళ్ళారని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అంటే సూసైడ్ చేసుకొని చనిపోవడం తప్ప నాకు ఇంకేం ఆప్షన్ లేదు సార్. అంటే మీ ఆయనకి ఆ టెక్నాలజీ ఒక పెయింటర్ వర్క్ చేస్తున్నారు, సో ఈ విధంగా చెయ్యొచ్చు, న్యూడ్ కాల్స్ చేయొచ్చు అనే విధంగా ఆయనకి ఎట్లా తెలిసింది? ఏమో సార్ నాకు తెలియదు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారో ఏమో తెలియదు, నా దగ్గరకు తీసుకొచ్చి చెప్పాడు. ఆ రకంగా 2-3 ఇయర్స్ మీ దగ్గర అవును సార్. చూస్తున్నాం కదా, ఈ మహిళ తిరుపతి ఆర్సీపురం మండలంలో ఉంటుంది. అంటే కరోనా టైంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనటువంటి సమయంలో తన భర్త ఒక యాప్ ద్వారా అంటే ఇతరులకి న్యూడ్ కాల్స్ అంటే ఇంటర్నెట్ కాల్స్ చేయించి దాదాపు 18 లక్షలకు పైగా సంపాదించాడు. అయితే సంపాదించిన తర్వాత తనని పూర్తిగా దూరం పెట్టాడు, పిల్లలకి కూడా దగ్గర కానికుండా చేస్తున్నాడు. నాకు న్యాయం జరగాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా కొంతమంది నన్ను హెరాస్మెంట్ చేశారు. దీనిపైన తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పి కూడా బాధితురాలు చెప్తోంది. కాకపోతే ఇప్పుడు ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ అదే పని చేయమని చెప్తూ తనపైన ఒత్తిడి తీసుకొని వచ్చినప్పటికీ తనకి ఇష్టం లేకుండా ఇకనైనా ఆర్థికంగా కొంత మెరుగుపడ్డాము, ఇక ఆ పనులు వద్దు అనే విషయాన్ని ఈమె చెప్తే ఈమె పైన దాడులు చేసి అదే రకంగానే బయటకు గంటేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బాధితుల ఎస్పీ ఆఫీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.